అడేనియం మొక్క ఇక్కడ చూసారు కదా! ఇలాగా రూట్ బౌండ్ అయిపోయి పగిలిపోయిందండి. ఈ పార్ట్ నుంచి అయితే మనము వేరే పార్ట్‌లోకి రీపార్టింగ్ చేసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అడేనియం మొక్కలు తొందరగా కాడెక్స్ పెరిగిపోతూ ఉంటుందండి. మనము సంవత్సరానికి ఒకసారి కానీ, 2 సంవత్సరాలకు ఒకసారి కానీ ఖచ్చితంగా రీపాటింగ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఇలాగ పార్ట్స్ పగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా! రూట్ బౌండ్ ఎంత పెరిగిపోయిందో. మనం ఇలా చూసుకోకపోయామంటే మీరు గమనించారో లేదో అడేనియం మొక్కలలో పార్ట్స్‌లలో మొత్తం కూడా చీమలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి 15 రోజులకి, 20 రోజులకు ఒకసారి సాఫ్ ఫంగిసైడ్ వాటర్ వేస్తూ ఉండడం వల్ల చీమలు రాకుండా ఉంటాయి. కాడెక్స్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. మనము అన్ని రకాల మొక్కల్ని రైనీ సీజన్ అండ్ వింటర్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తూ ఉంటాము. కొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదా! కానీ ఈ అడేనియం మొక్కలని మాత్రము ఫిబ్రవరి నుంచి జూన్ లోపు ఎప్పుడైనా సరే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసేసాం కదా! ఈ ప్లాంట్‌ని పైనుంచి ఉండేటువంటి మట్టి అంతా కూడా తీసేసేయండి. కింద ఉన్న మట్టి తీయాల్సిన అవసరం లేదు. మదర్ రూట్స్ కాకుండా సన్న సన్న రూట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా! అవంతా కూడా నీట్‌గా కట్ చేసేసేయండి. కట్ చేసుకునే ముందు మీరు కొత్త చాకైనా తీసుకోండి. లేదంటే పాతది వాడుతున్నట్టయితే గనక ఒకసారి హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో గానీ, డెటాల్‌తో గానీ చాకుని కానీ, మీరు బ్లేడ్ తీసుకుంటే బ్లేడ్‌ని కానీ ఏదైనా సరే ఒకసారి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్లాంట్‌కి ఎక్కువగా రూట్ రాట్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు తీసుకునేటువంటి కట్టర్ అయినా ఏదైనా సరే ముందైతే క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఇలా సన్నగా ఉన్నాయి కదా! ఇవంతా ఈ రూట్స్ అంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ అడేనియం ప్లాంట్స్‌కి కాడెక్సే అండి అందంగా ఉంటుంది చూడడానికి. కాబట్టి ఇది వచ్చేసి 3 ఇయర్స్ ప్లాంట్ అండి. నేనే సీడ్‌తో పెట్టినటువంటి ప్లాంట్ ఇది. మనము ఎప్పటికప్పుడు పైన చెట్టును ప్రూనింగ్ చేస్తూ ఉన్నామంటే కింద కాడెక్స్ కూడా పెద్దగా అవుతుంది. అలాగే కొమ్మలు కూడా ఎక్కువ వచ్చి మనకు ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్లాంట్‌ని చాలా మంది పొడవుగా కొమ్మలు వెల్లనిస్తూ ఉంటారు. అలా వెళ్లకుండా ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసేసుకుంటూ ఉండడం వల్లే మీకు ఇంత పెద్ద కాడెక్స్ అయితే వస్తుంది. ఇలాగా చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ఈ రూట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోండి. మామూలుగా అయితే అడేనియం మొక్కలకి బోన్సాయ్ పార్ట్స్‌లలో కూడా పెట్టుకోవచ్చండి. ఇది చాలా పెద్దగా ఉంది కదా! కాబట్టి నేనైతే ఇక్కడ 14 ఇంచ్ పార్ట్ అయితే తీసుకున్నాను. కింద చూసారు కదా! మీరు ఏ పార్ట్ తీసుకున్నా సరే డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువగా ఉండాలి. నేను ఇక్కడ సాయిల్ లెస్ పార్టీ మిక్స్ తీసుకున్నానండి. ఇందులో నేను కోకోపీట్ వేశాను. వర్మి కంపోస్ట్, పెర్లైట్ అనేది ఎక్కువగా వేసాను. అంటే మామూలుగా అయితే మనము అడేనియం మొక్కలకి ఇసుక ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా! డ్రైనేజ్ ప్రాపర్‌గా ఉండడం కోసం. నేనైతే పెర్లైట్ ఎక్కువగా వేసుకున్నాను. ఇందులోనే సాఫ్ ఫంగిసైడ్ కలిపానండి. ఇప్పుడు చూసారు కదా! కొంచెం రూట్స్ లోపలికి వెళ్తే చాలండి. ఆ కాడెక్స్ అంతా కూడా పైన ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఈ అడేనియం మొక్కలకి కాడెక్సే చూడడానికి అందంగా ఉంటుంది. కాడెక్స్ పైకి ఎంత బాగా కనిపిస్తే ప్లాంట్ అంత అందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం రూట్స్ మాత్రమే కింద ఉండేలాగా మనము అన్ని రకాల మొక్కల్ని అంటే గాలి అది వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడం కోసము, ప్లాంట్ గ్రోత్ కోసము చాలా లోపలికి పెడతా ఉంటాము. కానీ ఈ అడేనియం మొక్కల్ని మాత్రము జస్ట్ కింద రూట్స్ మాత్రం లోపలికి వెళ్ళి కాడెక్స్ అంతా కూడా పైకి ఉండేలాగా చూసుకొని తర్వాత ఈ పాటింగ్ మిక్స్‌తో అయితే నింపేసుకోండి. ఇందులో నేను కొంచెం బూడిద కూడా కలిపానండి. ఎందుకంటే ఫంగస్ ఎక్కువగా రాకుండా, రూట్ రాకుండా ఉంటుంది. అందుకనేసి నేను బూడిద కూడా కలిపాను. మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గులు కలుపుకోవచ్చు. బొగ్గులుంటే వాటిని దంచి కూడా పౌడర్ లాగా చేసుకొని కానీ చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత మనము ఇక్కడ చిన్న చిన్న రూట్స్ ఉంటే అవన్నీ కూడా కట్ చేసేసాం కదా! కట్ చేసిన దగ్గర నుంచి ఫంగస్, రూట్ రాట్ రాకుండా ఉండడం కోసం ఎక్కడ కూడా వదలకుండా మీరు ఎక్కడైతే కట్ చేశారో అక్కడంతా కూడా సాఫ్ ఫంగిసైడ్ నీట్‌గా అప్లై చేసేయండి. మామూలుగా అయితే బ్రష్‌తో అప్లై చేయండి. చేత్తో అప్లై చేయకండి. నేను బ్రష్ తీసుకురావడం మర్చిపోయాను కాబట్టి చేత్తో వేస్తున్నాను. ఒకవేళ మీరు చేత్తో గనక వేస్తున్నట్టయితే చాలా బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇక్కడ రీపాటింగ్ చేసేసాం కదా! చేసేసిన తర్వాత సేమ్ వాటర్‌లో సాఫ్ ఫంగిసైడ్ వేసి వాటర్ పోయండి. ఇప్పుడు నీళ్లు పోసాం కదా! ఇప్పుడు నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ వారం వరకు కూడా నీళ్లు ఇవ్వకండి ప్లాంట్‌కి. మీ ప్లాంట్ అయితే సేఫ్‌గా ఉంటుంది. ఈ విధంగా అండి పెద్ద పెద్ద అడేనియం మొక్కలు కానీ, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి రూట్ బౌండ్ అయిపోయిన మొక్కల్ని కానీ ఈ విధంగా రీపాటింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ అండి.